సాధారణంగా పూజలు చేసేటప్పుడు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రీతికరమైన వస్తువు ఉంటుంది. విష్ణువుకు తులసి, శివుడికి బిల్వం, అలాగే గణేశుడికి గరిక చాలా ప్రీతికరమైనది. గరిక శరీరంపై శీతలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంకా గణేశుని శక్తులను ఆకర్షించే శక్తి గరికకు ఉందని నమ్ముతారు. దీనికి సంబంధించి ఒక కథ. అనలాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తుండగా గణేశుడు అతనిని మింగివేస్తాడు. ప్రజలను రాక్షస బారి నుంచి రక్షించగలిగాడు, కానీ తను తీవ్రమైన అంతర్గాయాలను పొందుతాడు. అది నయం చేయడానికి వివిధ వస్తువులు దేవతలు వర్షంగా కురిపించారని, కానీ ఏదీ ప్రయోజనాన్ని ఇవ్వకపోవడంతో ఋషులు గరికను సమర్పించి పూజలు చేశారని, అందువల్ల గణేశుడి శరీరంలో మంటలు నయమయ్యాయని చెప్పుకుంటారు. దేవాలయాలలో, ఇళ్లల్లో కూడా గరికను పూజకు ఉపయోగిస్తారు. ఎవరైతే గరికతో తనని పూజిస్తారో వారికి తన ఆశీస్సులు ఉంటాయని, వారి అభిష్టాలు నెరవేరుతాయని వరమిస్తాడు గణపతి.